హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్దామని వచ్చాను. అదేంటి అంటే బావిలో కప్ప ఎప్పుడు బాధపడుతూ ఉండేది. నేను బయటికి రాలేకపోతున్నానే, బావిలోనే ఉండిపోయాను, వెనక్కి లాగేవాళ్ళే ఎక్కువ ఉన్నారు అని బాధపడుతూ ఉండేది. అలా బాధపడుతూ అది ఏమనుకుందంటే, తపన పట్టుదల ఉంటే సరిపోదు, నేను బాధపడుతూ కూర్చుంటే సరిపోదు, కృషితో ముందుకు వెళ్ళాలి అని అనుకునేది అని గట్టిగా నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే అది మెల్లమెల్లగా పైకి పాకడం మొదలుపెట్టింది. పైకి పాకడం మొదలుపెట్టిన తర్వాత కొంత సమయానికి ఆ బావి బయటకి వచ్చింది. అప్పుడే అక్కడ వర్షపు నీటిలో పిల్లవాడు ఆడుకుంటూ కనిపించాడు. పిల్లవాడి పక్కన ఒక కాలువ కనిపించింది. ఆ కాలువలోకి వెళ్ళింది. ఆ కాలువ నీటి ప్రవాహం వెళ్తూ ఉంది. ఆ నీటి ప్రవాహం అనేది నది దారుకు వెళ్ళింది. నదిలో ఆ ఉధృతి తట్టుకోలేక అది సముద్రపు ఒడ్డుకు చేరింది. సముద్రపు ఒడ్డుకు చేరిన తర్వాత దానికి తెలియదు ఇంత ప్రపంచం ఇక్కడ నేను చూస్తాను అనేది. అప్పుడు ఇసుక తిన్నె కనిపించింది. అది అక్కడికి అడుగు వేయడం మొదలుపెట్టింది. ఇసుక తిన్నె వైపు చేరిన తర్వాత అది అనుకుంది, నేను ఒక అడుగు ముందుకు వేయాలి అని అనుకున్నాను, అలా వేశాను కాబట్టే నేను ఇక్కడ వరకు చేరుకోగలిగాను, లేదు అంటే ఇక్కడ వరకు నేను వచ్చేదాన్నా, ఈ ప్రపంచాన్ని చూసేదాన్నా అని అనుకుంది. ఆ కప్పలాగే మనం కూడా అనుకుని మొదలు పెట్టకుండా ఉంటే సరిపోదు, అనుకున్నది ముందుకు సాగాలి. అనుకున్నది అనుకున్నట్టు ఏ రోజుదో ఆ రోజు మనం చేయాలి. ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి మనం వెళ్తూ ఉంటే విజయం మన సొంతం అవుతుంది. ఎప్పుడైనా గెలుపుకి ఓటమి అనేది ఉండదు. ఈరోజు ఓడిపోయినా రేపు అనేది ఖచ్చితంగా గెలుస్తాము. ఈ కథలో నీతి ఏమిటి అంటే, మనము ముందుకు వెళ్ళాలి అనుకుంటే కృషి పట్టుదల ఉండాలి. ఆ కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు. మనం కృషితో ఏ పని అనుకొని సాధించినా అది చేయగలమని ఈ కథలో నీతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.